హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ముందుగా అందరికీ దేవి నవరాత్రులు శుభాకాంక్షలు. యాక్చువల్గా నిన్న చెప్పాల్సినది అనమాట. సో నిన్నైతే వీడియో తీయలేదనమాట. నేను పూజా గది ఇవన్నీ క్లీనింగ్ చేసుకునే లోపే నాకు టైం పట్టేసింది. ఇంకా పూజ అయితే ఈవినింగ్ అయితే చేసుకున్నాను, మార్నింగ్ అయితే పూజ చేసుకోలేదనమాట. సో ఇంకా ఈరోజు తీసిన వ్లాగ్ అనమాట. ఇంకా మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అప్ అయి వచ్చేసి ఇంకా గడప అయితే పూజించుకొని ఇంటి ముందర ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. సో ఇంకా అమ్మవారికి ఈరోజు ప్రసాదంగా కట్టు పొంగల్ అయితే చేశానమాట. ఇంకా లాస్ట్ టైం అయితే పూజ చేసుకోవాలనుకున్నాను, కాకపోతే కుదరలేదు. సో ఈ ఇయర్ మాత్రం చాలా బాగా అయితే అమ్మవారి పూజ అయితే చేసుకుంటున్నాను ఇంట్లోనే. సో ఇంకా నాకైతే 2 ఉన్నాయన్నమాట విగ్రహాలు. అమ్మవారి దుర్గమ్మ వారి విగ్రహం ఉంది, లక్ష్మీదేవి విగ్రహం ఉందన్నమాట. సో ఇంకా నేను దుర్గమ్మ రాకముందుకు లక్ష్మీదేవికి పూజ చేసుకునేదాన్ని. సో ఈసారి దుర్గమ్మాతకి అయితే కుంకుమార్చన అయితే చేశాను, ఇంకా హారతి అయితే ఇచ్చేసాను అనమాట అమ్మవారికి. సో ఇంకా ఈసారి అమ్మవారు మనకి 11 అవతారాలలో దర్శనం అయితే ఇస్తున్నారనమాట. సో ఇంకా ఈసారి మీరు నవరాత్రులు చేసుకున్నారా లేదా అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఇంకా ఈ పూజా బ్లాగ్ మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, ఒక లైక్ అయితే ఇవ్వండి. శ్రీమాత్రే నమః.